వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. కలెక్టర్ గారు, మీరిద్దరూ ఈ రెండు జిల్లాలకి సంబంధించిన అధికారులు. అంతేకాదు, ఎంతో కాలంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్న అధికారులు కూడా మీరే. అది ఎందుకో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏమంటారు? అదేంటి సార్, మిమ్మల్ని కాదంటే గవర్నమెంటే పడిపోతుంది. ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటంటే, గవర్నమెంట్ రైతులకు ఇవ్వబోయే రుణాలు మా సెక్రటరీ ఒక లిస్ట్ ఇస్తాడు, దాని ప్రకారం పంచిపెట్టండి. ఇవి ముఖ్యంగా పేద రైతులకి ఇవ్వాలని గవర్నమెంట్ ఇస్తున్నది కదా, ఇబ్బంది అవుతుందేమో సార్. మాకే నీతులు చెప్తున్నారా? దేశం మారిపోయిందన్నమాట. కానీ ఈ కేశవరావు మారడు, గుర్తుంచుకోండి. అలాగే సార్, మీరు చెప్పినట్టు చేస్తాం. ఏదో డ్యూటీ ప్రకారం అన్నాం అంతే సార్. డ్యూటీ కోసం సిన్సియర్ గా బతకటం కంటే మీ బతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం. అర్థమైందా? వెళ్ళండి. ఏదో భగవంతుడు దయ వల్ల మనం గొప్ప స్థితిలోనే ఉన్నాం. ఇంకా ఎందుకండి నేల మీద గింజలు నాలుగుతో అద్దుకున్నట్టు మీకు గొడవలు? చూడు, పేదవాణ్ణి ఇంకా పేదవాణ్ణి చేసినప్పుడే గొప్పవాడుగా ఉంటాడు. వాడు పెరిగితే మనకాడు పట్టేదెవరు, మన మూటలు మూసేదెవరు? అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమిటి? ఒక్కటి గుర్తుంచుకో, ఇది మా తాతల కాలం నుంచి మేం పాటిస్తున్న శిలాశాసనం. ఎంత? మనం డబ్బు గలవాళ్ళమే, కానీ ఆ డబ్బు దాచుకున్నప్పుడే మనకి గౌరవం. డబ్బు ఖర్చు చేయటం నాకు ఇష్టం ఉండదు. అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం? అలాగా నీ మొండితనం నా దగ్గర పనికిరాదు. డబ్బు ఖర్చు పెట్టడం నీకు సరదా కావచ్చు, కానీ దాని విలువ నాకు తెలుసు. నీకు పైసా కూడా ఇవ్వను. ఇదివరకు అనేక సార్లు చెప్పాను, ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను. నా కర్మకాలి మీ బిడ్డగా పుట్టాను. మామూలు మనిషిగా పుట్టుంటే నాకు ఈ ఖర్చులతో అవసరం లేదుగా. ఐ వాంట్ మనీ. నువ్వు అరిచి గీ పెట్టినా సరే నా నిర్ణయం మారదు. ఎలా ఇవ్వరో చూస్తాను. ఇచ్చేదాకా అన్నం నీళ్లు మానేసి ఇక్కడ మార్చేస్తాను. అబ్బబ్బబ్బబ్బబ్బా, మీ తండ్రి కూతురు ఇద్దరి మధ్య చచ్చిపోతున్నానే బాబు. ఆయన లాంటి మొగుడు, నీలాంటి కూతురు దొరుకుతుందనే కాబోలు మా పుట్టింటి వాళ్ళు పోతూ పోతూ నాకు కొంచెం డబ్బిచ్చిపోయారు. నేనిస్తానుగా. ఐ లవ్ యు మమ్మీ. జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, గంకు గంకు లేక ముందు సాగిపొమ్మురా, పొద్దున్నే ఎవరి మొహం చూసానయ్యో. ఏయ్, నువ్వు మనిషివా దున్నపోతువా? రోడ్డు మీద సైకిల్ నడపడం ఇలాగేనా? బోలా గీలా కళ్ళు మూసుకుని కారుతో గుద్దేసి నన్నే దబాయిస్తావేంటి? అదృష్టవంతుడివి, బ్రతికావు. అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్ను బొక్కలు తోయించొచ్చు తెలుసా? ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని. నాది డొక్కు సైకిల్, మొన్ననే ఓవరాలింగ్ చేయించా. 1940 మోడల్, ఇప్పుడు ఇండియాలో దొరకదు. పోనీలే వేళక, అతనితో మనకెందుకు? ఏయ్ ఆగు, ఊరికే పోనిస్తానా? నా సైకిల్ బెండ్ అయిపోయింది, బట్టలని పాడైపోయాయి. చూడు, మోచే ఎంత కొట్టుకుపోయింది. ఏయ్, ఏడోకు. ఇదిగో 500, పాతిక 50, 100 చాలు. ఇవిగో. ఏయ్, మళ్ళీ మాట్లాడితే వేగించు కొడుతుంది. తీసుకో. కొండ ముచ్చులు. ఏయ్, అలాకెవరనుకుంటున్నావు? ఎక్స్ మినిస్టర్ రావు బహదూర్ దుగ్గిరాల కేశవరావు గారి కూతురు. దుగ్గిరాల కేశవరావు, బొంగరాల అప్పారావు. ఎవరి కూతురైతే ఏంటి? కళ్ళు మూసుకుని గుద్దాడువేనా? ఈసారి దొరకని చెప్తాను. ఏనైనా అప్పుడే ఇంటికి వచ్చేసావంటే అవుటిలోనే ఉండలేకపోయావా? చెల్లెమ్మకు కోపం వచ్చినట్టుంది. రాదు మరి, ఇవాళ ఏకాదశి వచ్చి తలంటుతానని చెప్పానా? ఈలోగా వెళ్ళిపోతావా? ఓహో, అదా సంగతి. నీతో చెప్పకుండా వెళ్ళానా, అందుకే నన్ను కారు వచ్చి గుద్దేసింది. బాబు, నేను అదుపులో పెట్టలేకపోతున్నాను. త్వరగా పెళ్ళాన్ని తెచ్చుకున్నావంటే నేను హాయిగా కూర్చుని ఏదో ఈ ఏబిసిడి అనుకుంటాను. సిక్కొకటి. ఎప్పుడు పెళ్ళేసుకుంటావు చెప్పు? పెళ్ళంటే కిరాణా కొట్టుకెళ్ళి మిఠాయి కొనుక్కోవనుకున్నావమ్మా? జూకెళ్ళి పెద్ద ఏనుగును కొనుక్కున్నట్టు. నాకు ఆకలిస్తుంది, వెళ్ళి ఫోన్ చేద్దామా? ఏమిటమ్మా మ్యాటరు? అంత దూది ముందేసు కూర్చున్నావు. వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో లక్షొత్తుల్లో ఉందిగా. అన్నయ్య, ఏమిటి మ్యాటర్? ఏమిటిది? జాస్మిన్ స్ప్రే రేటు 1000 రూపాయలు. మేడ్ ఇన్ ఇంగ్లాండ్. ఇప్పుడు ఇవ్వకలేదు, వచ్చినా తీర్చుకోవచ్చు. ఏమండి, ఏమిటి మ్యాటర్? బంగారం రేటు పావలా పడిపోయింది. పావలా కాకపోతే ₹10 పడిపోయి మనకేమిటి నష్టం? మన బంగారు వ్యాపారం. నా వడ్డాడానికి 1/2 కేజీ చాలట. ½ కేజీ ఏమిటి? పూర్తి కేజీయే చేయించు. గర్భవతివి కదా, మొక్కరాడు పుడితే మువ్వలు మొలతాడు, మురుగులు చేయించవచ్చు. ఆడపిల్ల అయితే అన్ని ఆభరణాలు చేయించవచ్చు. చాలండి వెటకారం. కార్యం గదిలో చేయిస్తానన్నారని అడిగాం. మాయా, ఏమిట్రా నీ మ్యాటరు? నీ ఊపిరితిత్తుల్ని ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి, నీ నెత్తురిని అత్తరుగా పూసుకునే ఒక చెల్లి,
నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధులమ్మడి తిరిగే ఓ మేనలుడు, అది ఈ కొంప తాలూకు మేటర్. అట్ట ఆంజనేయులు బోల్. అవునమ్మా కూర్చోండి. ఇంతకీ మీరు రేపు పిక్నిక్ ఆర్డర్ ఇచ్చిన పార్టీ మేమే. ఓహోహోహో అలాగా. నైసర్గిక స్వరూపాలన్నీ బాగున్నాయి. ఏం చేస్తుంటారమ్మా మీరంతా? ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. నీకెందుకయ్యా? ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మాకు రేపు పంట కూడా కావాలి. పంట మీద సర్వ్ చేయడానికి సర్వర్ కావాలి. బోల్. అలాగే రాంబాబు. ఏంది భయ్ ఆ కోతులు గిట్ట ఆడుతున్నాయా? ఏంది తమాసు చూస్తున్నాయి భయ్? అగో ఏంది భయ్యా సూటు బూట్ వేసిన గుడంబ తాగినో నువ్వు తాగినో లెక్క ఉండాలి. ఏంది లోలి ఏంది పబ్లిక్? గోదావరి బ్రిడ్జ్ కొంటాను, అమ్ముతావా? ఏంది బ్రిడ్జా? నీ అబ్బ సొత్తు అనుకున్నావా ఏంది? సర్కారు నిన్ను నన్ను దొలకపోయి నూగుతారు. ఎక్కువ మాట్లాడావంటే ఈ గోదావరి కొంటాను. ఆకాశం కొనవానే? అమ్ముతావా? కొంటాను. అడ్వాన్స్ బాయ్ ఫుల్ తొందరగా తీసుకురా. ఎక్స్ట్రా గారి కంపెనీ వాళ్ళకి. అబే సాలే, నిన్ను దోల్కపోయి స్టేషన్ లో పెట్టి 4 తగిలిస్తే గాని తొమ్మకి రావు. లేవు లేవు నీ యబ్బ లేవు. మస్తు బలిసింది ఆమె దీని తల్లి. నడు రాంజానే నడు. పార్థు, నడు బే. రే పార్థు, 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 నేను రా రాంబాబుని. రాంబాబు? అవునరా నేనే. ఏంది వేళ దోస్తానా? అరే నడు. సార్ నా ఫ్రెండ్ సార్, క్లాస్మేట్, పెద్ద కోటీశ్వరుడు. ఎందుకు ఇలా తయారయ్యాడో తెలియలేదు. వదిలేస్తే తీసుకెళ్తాను అరే రిపోర్ట్ రాసేసిన భయ్. సార్. ఆ రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయొచ్చు. అమ్మగారికి ఊతప్పు, మీకు పెసరట్టు నేతేస్తాను సార్. మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు? ఏ సెకండ్ ఫ్యామిలీ? పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు నేతేస్తాను సార్. ఏంది భయ్ రాంబాబు, నెలాఖరుకు మంచి కేసు దొరికింది అనుకుంటే అట్టం పెడతాం మిరపకాయ బజ్జీలును. సరే దొరకబా. ఈసారి బ్రిడ్జి కొంటా, గోదావరి కొంటా, రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలేని చోరు చేస్తా. సార్ చిచి, నిన్ను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుంది అనుకోలేదురా. అనుకోనివి జరగడమే జీవితం రా. ఈ వేదాంతానికేం తక్కువ లేదు. అవునరా, తాగుడన్నా తాగేవాళ్ళన్నా అసహించుకునేవాడివి. నువ్వెలా తాగుపోతావురా? మనకి అవసరం లేనివన్నీ అసహ్యంగా ఉంటాయని, అసహించుకునేవి కూడా మనకు ఒక్కొక్కసారి అవసరం అవుతాయని నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరమైనప్పుడు తెలిసింది. ఏమైందిరా అమ్మాయి? ఎక్కడికో దూరంగా పోయింది. ఏ కులానికి ధనానికి ఆమె చిన్నది. ఎవరన్నారా? మా పెద్దలు. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు. ముందు అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకుని చేయి జారక ముందే చేసిన తప్పు దిద్దుకో. కావాలంటే నీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను. కానీ ఎటు కదలలేకుండా ముందరి కాళ్ళకు బంధంలా మా మావయ్య ఆస్తులు, ఫ్యాక్టరీలు, అన్ని గొడవలు నా తలపైన పెట్టాడే. ఎలా? మావయ్య పెనం మీద పేలప గింజలా పేలిపోతుంటాడు. రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. నా మీద మా వాళ్ళు వేసిన గూఢచారి 000. ఆ అమ్మాయి గురించి నేను వెళ్ళినట్టుగా ఇతనికి తెలియకుంటే అంతే చాలు. అవన్నీ నీకెందుకురా? నేనున్నానుగా, నేను చూసుకుంటాను. మీ మావయ్య వస్తే నువ్వు పక్క గదిలోనే ఉన్నావని నమ్మించి పంపించేస్తాను. రే, నాకు మాత్రం చిన్న ఉద్యోగం చూపించరా. చిన్న ఉద్యోగం ఏం కర్మరా, పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను. ఇవాళ నుంచి ఎస్టేట్ నిది, ఈ గెస్ట్ హౌస్ నిది. నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో. లాభం 2, 3, 4 అంతే. ఏంటి 50 తగ్గించారేంటి? కేశవరావు గారు అన్సీజన్ కదా అని వర్కర్స్ అందరికి 50 తగ్గించమన్నారు. మరి సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా 50 పెంచారేంటి? మరి ఇంకో మాట. ఏంటి మ్యాటర్? కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ నిలబడుతున్నారు. అసెంబ్లీకా? ఆయనకు చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా? మాట్లాడవసరం. ఇదిగో రేవుకి పాంప్లెట్లు పంచిపెట్టమని 40,000 పంపించారు. నువ్వే పంచి పెట్టాలి. మరి 40,000 నేనే పంచాలా? పంచుతాను. ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది. ఇవాళ జీతాల రోజండి. ఇవాళ తప్పితే మళ్ళీ 4 రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు. ఓసుకో ఎవరు రాజా? మెట్టు దిగారా మట్టలు అయిపోతాయి. ఇది కేశవరావు గారు ఆఫీసు. ఇట్ల మూర్తి మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి, బయటకు వచ్చిన తర్వాత మేస్తో వచ్చినట్టు చేసుకోండి. అడుగు ముందు కేసారా మట్టలు అయిపోతాయి అంతే. ముందు నువ్వు ఇక్కడే ఉండు. ఆగండి, ఏమిటి అరుపులు కేకలను? ఆగండి, మీరు వెళ్ళండి చెప్తాను. మనం అనుకున్నట్టు ఆ 40,000 రెడీ చేయండి. ఇదిగో ఇలా రండి. ఏమిటయ్యా ఈ అల్లరి ఆర్పాటమును? ఇదిగో నా జీతం 400. మీ బాకీ తీరిపోయినట్టేనా? మీ వడ్డీలు తీరిపోయినట్టేనా? ఎందుకు వచ్చిందండి? నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజు కింద 40,000 రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసులో ఇచ్చాను. మీరు వస్తే ఇచ్చేయమని. అయ్యి బాబు నిజమే. అబద్ధం ఆడవలసిన గర్భ నాకేం వచ్చిందయ్యా? ఇదిగో రాములు గారు, 40,000 రెడీగా ఉందా? మన వాళ్ళు వస్తున్నారు, ఇచ్చేయండి, పని చేసుకుంటారు. పంపడా? పొరపాటు అయిపోయింది బాబు. నీ జీతం నువ్వే ఉంచుకోవచ్చు బాబు. ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నాం కదా, రుణానుబంధం తీరిపోయింది అనుకోవద్దు. ఈ బంధం ఇలాగే 10 కాలాల పాటు కొనసాగాలి. ఈ శుభ సందర్భంలో మీరు చెరువు 100 ఇస్తే. అలాగే.
చూడు బాబు, ఇందా కోపడ్డామని ఏమీ అనుకోకు. ఆ విష్ణుమూర్తి గారు చెప్పి 40 ఏళ్ళు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అలాగే ఇది పెద్దాపురం రేవులో పంచిపెట్టు, ఇది తాటిపాక రేవులో పంచిపెట్టు, ఇది మండపేట రేవులో పంచిపెట్టు, ఇది ఏడుపూర్ రేవులో పంచిపెట్టు. ఇవి బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం. ఈ లక్షణ పాంప్లెట్లు కంప్లైంట్లు వస్తున్నాయిట్రా. అవును వస్తున్నాయండి. రైట్ పోరా లేవరా లే. రైట్ మీరంతా బయటకు వెళ్ళండి, మేము ఇక్కడ మందు కొట్టాలి. ఇది కాఫీ హోటల్, బ్రాందీ షాప్ కాదు. ఏయ్, నీ అబ్బా మీ ఆంజనేయులు మా కేశవరావు గారి కాళ్ళ దగ్గర కుక్కరా. ఆడి హోటల్లో కూడా పెద్ద పద్ధతి. రైట్ ఇడ్లీ సాంబార్ మానేసి చికెన్ రోస్ట్ తీసుకురా. వాడికి ఏదో తెలియక వాగాడు, వాడిని క్షమించేయండి. కేశవరావు గారి మనుషులు అంటే మాకు దైవ సమానులు, అలా లోపలికి వెళ్ళి సేవించండి. హలో చూడండి, ఇక్కడ ఇడ్లీ వడ దోశ పూరి కాఫీ టీ ఓవల్టీన్ వాటర్ తప్ప ఇంకేమీ తినడానికి వీల్లేదు, ఏమీ తాగడానికి వీల్లేదు. మేము ఇక్కడే తింటాం, ఇక్కడే తాగుతాం. అలాగే రే ఇక్కడ ఇడ్లీ అక్కడ వడ అక్కడ దోశ అక్కడ బిల్లు, ఇవన్నీ నువ్వు చూసుకో. ఓకే గురు. వీళ్ళ లోపలికి తీసుకెళ్లి చికెన్ తినిపించి పంపించేస్తాను. ఒక పెసరై రాయ్. ఏంటన్నయ్య నీ అర్థం దెబ్బలాడుతున్నావు కదా? ఆ, ఇదో రకమైన వేపుడు. అసలు సినిమాలలో ఈ ఫైట్లు ఎందుకు చేస్తాను? ఆ, రేపు మా ఓనర్కి చేయిచ్చి సెలవు పెడతాను. ఏమడుగుతావు అన్ని అప్పుడే అడుగు, అన్నిటికీ బదులు చెప్తాను. ఓకే సీత? సీత? ఏమైందమ్మా? సీతకి ఎలా ఉంది డాక్టర్? హార్ట్ కండిషన్ కొంచెం వీక్ గా ఉంది. డాక్టర్ నా చెల్లికి ఏం కాకుండా చూడండి ప్లీజ్ డాక్టర్. ఏ రాంబాబు, ఏంటి చిన్న కుర్రాళ్ళ మాట్లాడతావు? 2 రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి కదా, చూసి చెప్తాను. డోంట్ వర్రీ. మావయ్య ఇదిగో నీళ్ళు కాళ్ళు కడుక్కో. ఇదేమిట్రా రక్తపు జలమా? నెత్తుటి నీళ్లతో నేను కాళ్ళు కడుక్కోను. మావయ్య నేను ఆ ఉద్యోగం మానేశాను. అదేమిట్రా అష్ట కష్టాలు ఇప్పుడు ఆ సంపాదించి బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాను మావయ్య, అందుకే నా ఉద్యోగాన్ని తన్నేసి వచ్చాను. ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను, తలెత్తు బతుకు. కానీ కొంపలో నీళ్ళన్నీ ఎరుపు చేసేకు, అది మ్యాటర్. అన్నయ్య, అయ్యో ఎండ్లో వచ్చావా? చెమట పట్టింది చూడు. ఏంటి మ్యాటరు? ఏమీ లేదన్నయ్య, ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది. అయితే ఓ పని చేయి, మీ వదినకి రోజు వంట సాయం చేయి. అది కాదన్నయ్య, ఆంధ్రపత్రిక, జ్యోతి చిత్ర, సినిమా రంజని, విజయ్ చిత్ర వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి. మొత్తం కలిపి 1000 రూపాయలు కూడా అవదు. అంతే కదా, ఓ 2 వారాలు వెయిట్ చేద్దాం. ఈలోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి 5 సంవత్సరాలకి చందా కట్టేద్దాం. అది మ్యాటర్. చేయి చాపు, చాచాను, దేవుడు విభూది కళ్ళకద్దు, అద్దుకున్నాను. ఏంటి మ్యాటరు? ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను. ఎవరివి? నావా? ఆహా, వెండివిరా. ఏంటి మ్యాటరా? అమ్మా ఓ పని చేయవే, ఈ తలకాయ హుండీలో వేసేయడానికి వీలవుతుందేమో ఆలోచించు. అపచారం అపచారం. అది మ్యాటర్. రండి భోంచేయండి. ఏమిటి మ్యాటర్ ఏమిటో చెప్పేస్తే అన్నం కలపాలా అక్కర్లేదా ఆలోచిస్తాను. సర్లే ఊరుకోండి, లేనిపోని ఆలోచించకుండా ముందు భోజనం చేయండి. తిన్న తిండి కూడా వంట సరే, పట్టదు. ఈ కొంపలో ఎప్పుడు నన్ను స్థిమితంగా ఉండనిచ్చారు? ఏవేవో ఆశలు కోర్కెలు మీవి, అవి తీర్చలేక చచ్చేది నేను.
అది కాదండి, పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట. అలాగా పాపం. అందుకని ఆయన ఫియట్ కారు చౌకగా అమ్మేస్తున్నారు. మనం కొందామా? మనమా? ఆ, కొన్నమన్నాడా జబ్బు నాకొస్తుంది. ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావాల్సిన మన కారు కొనడానికి కూడా ఎవడ ఉండడు, గుర్తుంచుకో. సర్లే భోంచేయండి. ఈ కొంపలో భోజనం చేయడం కన్నా గోదావరి రోడ్డుకి వెళ్ళి మరమరాలు తినడం బెటరు. అది మ్యాటర్. ఇంటి యజమాని అయ్యండి ఇంటికి నువ్వు చేసిందేమిట్రా? అవును మామయ్య, నాకు నచ్చిన మంచి ఉద్యోగం ఇప్పిస్తే నేనే పోషించేవాడిగా ఇల్లు. చిచి, ఏ జన్మలో చేసుకున్న కర్మో ఈ ఇంట్లో పుట్టాను. ఫోటో డబ్బా కొనాలన్నా కోటి ప్రశ్నలు వేస్తారు. ఎవరెలా ఏడితే నాకేమిటి? నేను పురుడు పోసుకునే లోపల వడ్డాణం చేయించాలి. లేదా నేను ఉండేది నా పుట్టింట్లోనే, గుర్తుంచుకోండి. సారీ రాంబాబు, మీ చెల్లెలి హార్ట్లో హోల్ ఉంది. నేను కంగారు పడకు. నా చెల్లెలు బతికించు డాక్టర్, ప్లీజ్ డాక్టర్. రాంబాబు, పేషెంట్ని బతికించమని ఒకరు మాకు చెప్పక్కర్లేదు, మా వృత్తే అది. కాకపోతే ఆపరేషన్కి 50,000 దాకా ఖర్చు అవుతుంది. సేఫ్టీ అమౌంట్గా ఇంకో 25,000 చూసుకోవాల్సి ఉంటుంది. డబ్బు కోసం ఏమాత్రం సంకోచించకండి, ఆ బాధ్యత నాది. నా చెల్లెలు మాత్రం రక్షించడు చాలు, ప్లీజ్ సార్. ఓకే, నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. ఈ విషయం ఆ చిన్నపిల్లకి తెలియనివ్వకండి, బెంబేలు పడిపోతుంది. లా 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 చల్లాయ్. ఏంటని అంత హుషారుగా ఉన్నావు? ఏం లేదమ్మా, నీకేమైందన్నట్టు భయపడ్డానా? తీరా డాక్టర్ని అడిగితే నీకేం లేదట, చిన్న దెబ్బేనట, ఇట్టే తగ్గిపోతుందట. ఆ? గుండెకి చిల్లు పడ్డమంటే చిన్న దెబ్బేనా? నీకెవరు చెప్పారమ్మా? నీతో డాక్టర్ గారు చెప్తుంటే విన్నానన్నయ్య. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? దేవుడికి నేను బ్రతకడం ఇష్టం లేదేమో. సిగరెట్ తేడా పెట్టావు. తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్టున్నావు. ఆలోచించు, బాగా ఆలోచించు. ఏదైనా మంచి ఆలోచన వస్తే నాకు చెప్పు. నీకు నేను చెప్పడమా? అయినా నీకేం కష్టాలు వచ్చి ఆలోచించడానికి? అక్కడే ఉంది మ్యాటరు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడూ తానేమో ఒక జీసస్ క్రైస్ట్ లాగా కష్టాల సిలువను తాను ఒక్కడే మోస్తున్నట్టు అనుకుంటాడు. ఎదటివాడు సుఖపడిపోతున్నాడని ఫీల్ అవుతాడు. ఈ ప్రపంచంలో ధనవంతుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి, కానీ దరిద్రుడి ఆలోచన మాత్రం ఒకదానికోసమే, ధనం కోసం. అవును బాబాయ్, డబ్బు లేకపోతే నా చెల్లెలు బతకదు. ఎక్కడి నుంచి తేవడం 50,000? ఏమైంది చెల్లికి? సీతకి గుండె జబ్బు. వెంటనే ఆపరేషన్ చేయాలి. 50,000 పైనే ఖర్చు అవుతుంది. 50,000 కాకపోతే ₹1,00,000 తెస్తాం. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి తెస్తాం? మనం జీవితాంతం కష్టపడ్డా 50,000 సంపాదించలేం. నువ్వు జీవితాంతం సంపాదించే వరకు నీ చెల్లి జీవించి ఉండదు. వీలైనంత వెంటనే డబ్బు సంపాదించాలి, చెల్లెల్ని రక్షించుకోవాలి. ఏదైనా అడ్డదారి తొక్కైనా సరే. అంటే ఏముంది, మన చేతిలో ఉన్న గేలాన్ని పక్కన పెట్టి పక్కవాడి వల విసిరి చేపలు పట్టేడు. వద్దు బాబాయ్, బతకలేకపోతే ఆత్మహత్యన చేసుకోవచ్చు, కానీ అడ్డదారి తొక్కి బతకడం నాకు ఇష్టం లేదు. అంటే నీ నీతి కోసం ఆ పసిదాని ప్రాణాలు బలిపెట్టేస్తావా? చెల్లెలి ప్రాణం బలిపెట్టలేను, అలాని ఆత్మవంచన చేసుకోలేను. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి రికమెండేషన్ లేక లంచం ఇచ్చుకోలేక హోటల్ సర్వర్ గా బతుకుతున్నావు. అది ఆత్మవంచన కాదా? నీ ఆత్మ నడి బజార్లో వేలం వేస్తే 10 పైసలు ఖరీదు చేస్తుందా? ఆత్మను అమ్ముకున్న వాళ్ళు అందలాలు ఎక్కుతున్నారు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు అడుక్కు తింటున్నారు. సరే, మనలాంటి మధ్య తరగతి వాళ్ళ ఆత్మ ఏనాడో దివాలా తీసింది. సరే, ఆ మ్యాటర్ అలా ఉంచు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను. ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ కావలసిన డబ్బును నువ్వు సంపాదించి తీసుకురాగలిగితే ఈ లోకంలో ఇంకా న్యాయం మిగిలి ఉంది అని నేను అంగీకరిస్తాను. నీకు, ఈ లోకానికి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాను. కాదంటావా? నీ 2 చేతులు కట్టిపడేసి నా దారిలో తీసుకెడతాను. ఆ పసిబిడ్డ మాత్రం చావడానికి వీల్లేదు. అది మ్యాటర్. ఏమిటయ్యా, నీ చెల్లెలకు అనారోగ్యం చేస్తే దాన్ని బాగు చెయ్యాలనేసుకోవటమే. నీ స్థానం ఏమిటో ఆలోచించుకోకర్లా. డబ్బు కోసం మా మీద పడితే ఎట్లా? నేను ఒక చోట 15,000 దాచుకున్నాను సార్, మీరు 10,000 సాయం ఏమిటి, చేయండి. ఇక్కడ నేను డబ్బులు పాత్ర వేసి కూర్చోలేదు. ఇంత చిన్న వయసులో దానికి గుండె జబ్బు వచ్చిందంటే అది దాని పూర్వజన్మ కర్మ. ఎవడేం బాగు చేయలేడు. ఆపరేషన్ నాడు వచ్చి కనిపించు, అందిస్తా. అలాగా? అవును సార్, నేను మీ దగ్గర దాచుకున్న 15,000 ఇస్తే కొంచెం ఊపిరి సలుపుకున్నట్టు ఉంటుంది. అది కాక ఇంకో 10,000 ఇస్తే నేను నోట్ రాసిస్తాను. కొత్త అప్పు సంగతి అలా ఉంచవయ్యా. నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికే నా దగ్గర క్యాష్ లేదు. ఇలాంటివి 3 నెలల ముందు చెప్పాలయ్యా. అసలే బిజినెస్ లాస్ లో ఉంది. 6 నెలలు పోయిన తర్వాత ఇస్తాలే. లేదు సార్, వారం రోజులు కావాలి. ఏమిటయ్యా పెద్ద జబర్దస్త్ చేస్తున్నావు? అసలు నువ్వు నాకు డబ్బే ఇవ్వలేదంటాను, ఏం చేస్తావు? ఏరా?
నేను నీకు డబ్బు ఇవ్వలేదు. చెప్పరా చెప్పరా రాస్కల్. లేకపోతే నేను చంపేస్తాను. చెప్పు. మా ఫైనాన్స్ ఎవరో తెలుసా? కేశవరావు గారు. ఒక్క ఫోన్ చేశారంటే సెంట్రల్ జైల్లో పెట్టి చేస్తా, జాగ్రత్త. నేను చేయగలిగితే నా చెల్లెల్ని ఎవరు కాపాడతారు? And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. కంగ్రాచులేషన్స్ iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. And don't forget to subscribe to iDream.